బహుభార్యత్వం ఉన్న, అలాగే నేరాలు చేసిన, అంటే క్రైమ్ రికార్డ్ ఏది ఉన్నా సరే ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇక నుంచి రాదు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ ఆమోదం పొందింది. 2026-2027 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అసెంబ్లీలో ఈ విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్త్రీ పురుషులకి సమానమైనటువంటి హక్కులు కల్పించే భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. బహుభార్యత్వం అనేది నిషేధం అని చెప్పి. అంటే ఇప్పటి వరకు ఎవరైతే బహుభార్యత్వం పొందారో వాళ్ళకి మాత్రమే మినహాయింపు, అంటే వాళ్ళకి కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే, బహుభార్యత్వం కలిగి ఉంటే వాళ్ళని వెంటనే తొలగిస్తామని కూడా చెప్పారు. అంటే కొత్తగా ఇప్పటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది, ఇక ఎవరైనా బహుభార్యత్వం చేసుకుంటే అంటే ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది, అంతకుముందు చేసుకున్నటువంటి వారికి వర్తించదు అనేది ఏం లేదు. ఇంతకు ముందు కూడా ఎవరైనా అలా బహుభార్యత్వం కలిగి ఉన్నటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న, ప్రభుత్వ పథకాలు పొందినా వాళ్ళకి ఇక నుంచి అలాంటివేమీ రావు. ఇదే హిమంత బిశ్వ శర్మ అస్సాంలో తీసుకున్నటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం. తప్పేముంది? స్త్రీ పురుషులకి సమానమైనటువంటి హక్కులు కావాలన్నప్పుడు ఈ బహుభార్యత్వాన్ని కూడా మనము నిషేధించగలగాలి. అలాగైతేనే కదా అందరికీ సమాన హక్కులు ఉంటాయి. మరి ఈ విధంగా సమాన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వారు దీనికి సపోర్ట్ చేయగలగాలి. ఆదం ఎవడికి లేదు. సమాన హక్కులు కావాలంటారు వీళ్ళే. అలాంటి సమాన హక్కులు కావాలని మనం నిర్ణయాలు తీసుకుంటే మాత్రం అడ్డుపడతా ఉంటారు. మరి ఇప్పుడు నోట్లో ఏం పెట్టుకుంటారో ఒక్కొక్కరు దీని గురించి మాట్లాడగలగాలి.